హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఏమున్నాయనేది చూద్దాం. ఓకేనా? క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ వచ్చేసి, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ విలియం హార్వే. ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు? విలియం హార్వే. రక్త ప్రసరణ వ్యవస్థ ఎన్ని రకాలు? 2 రకాలు. రక్త ప్రసరణ వ్యవస్థ ఎన్ని రకాలు? 2 రకాలు. మానవునిలో రక్తం ఏ విధంగా ప్రసరణ జరుగుతుంది? ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుంది. హృదయం యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది? హృదయం యొక్క ఆకారం చెర్రీపండు ఆకారం ఉంటుంది. మానవుని గుండె యొక్క బరువు ఎంత? 300 గ్రాములు. మానవుని గుండె యొక్క బరువు ఎంత? 300 గ్రాములు. మానవుని హృదయాన్ని దెబ్బలు, షాక్ల నుంచి ఏది కాపాడుతుంది? హృదయావరణ ద్రవం. మానవుని హృదయాన్ని దెబ్బలు, షాక్ల నుంచి ఏది కాపాడుతుంది? హృదయావరణ ద్రవం. బహుకణ జీవులలో పదార్థాలు ఎంత దూరం వరకు ప్రయాణిస్తాయి? 100 మీటర్ దూరం వరకు ప్రయాణిస్తాయి. బహుకణ జీవులలో పదార్థాలు ఎంత దూరం వరకు ప్రయాణిస్తాయి? 100 మీటర్ దూరం వరకు ప్రయాణిస్తాయి. అమీబా, హైడ్రా వంటి ఏకకణ జీవులలో పదార్థాల రవాణా ఏ విధంగా జరుగుతుంది? విసరణ, వ్యాపనం, డిఫ్యూజన్. అమీబా, హైడ్రా వంటి జీవులలో పదార్థాల రవాణా ఏ విధంగా జరుగుతుంది? విసరణ, వ్యాపనం, డిఫ్యూజన్. జీవులకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్, ద్రవ పదార్థాలు ఒక చోట నుంచి మరొక చోటకి రవాణా అవ్వటానికి ఏమంటారు అంటే ప్రసరణ అంటాం. అంటే జీవులకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్, ద్రవ పదార్థాలు ఇవన్నీ కూడా ఒక చోట నుండి మరో చోటకు రవాణా అవ్వటాన్ని ఏమంటారు? దాన్ని ప్రసరణ అంటాం. గుండె గదులలో పెద్ద గది ఏది? ఎడమ జఠరిక. గుండె గదులలో పెద్ద గది ఏది? ఎడమ జఠరిక. గుండెలో రక్తాన్ని ఏకమార్గంలో ప్రయాణించేటట్లు చేసేవి ఏవి అంటే కవాటాలు. గుండెలో రక్తాన్ని ఏకమార్గంలో ప్రయాణించేటట్లు చేసేవి ఏవి అంటే కవాటాలు. రక్తాన్ని పంపు చేసే గొట్టాల వంటి నిర్మాణాలు ఏమంటారు? రక్తనాళాలు. రక్తాన్ని పంపు చేసే గొట్టాల వంటి నిర్మాణాలను ఏమంటారు? రక్తనాళాలు. రక్తనాళాలు లేని జీవులకు ఉదాహరణలు ఏమిటి? కొన్ని జీవులకి రక్తనాళాలు అనేవి ఉండవు. అలాంటి జీవులకి ఉదాహరణలు ఏంటి అంటే ఆర్థోపోడా వర్గ జీవులు. ఆర్థోపోడా వర్గ జీవులు అన్నమాట. హృదయంలో అతిపెద్ద ధమని ఏది? మహాధమని. హృదయంలో అతిపెద్ద ధమని ఏది? మహాధమని. గుండెలో అతి చిన్న ధమని ఏది? ఉపసధమని. గుండెలో అతి చిన్న ధమని ఏది? ఉపసధమని. గుండెపోటుకు కారణమైన ధమని ఏది? కరోనరీ ధమని. గుండెపోటుకు కారణమైన ధమని ఏది? కరోనరీ ధమని. శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని కుడి కర్ణికకు చేర్చు సిర ఏది? పూర్వ మహాశిర. పూర్వ మహాశిర. శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని కుడి కర్ణికకు చేర్చు సిర పూర్వ మహాశిర. కాలులోని సిరలపై అధ్యయనం చేసి కవాటాలు ఉంటాయని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? గైరోలామా ఫాబ్రిసే. మన యొక్క కాలులో సిరలపై అధ్యయనం చేసి కవాటాలు ఉంటాయని తెలియజేసిన శాస్త్రవేత్త గైరోలామా ఫాబ్రిసే. ఈయన ఎప్పుడు చేశారు ఇది అంటే 1574లో ఈయన అధ్యయనం చేశారనమాట. గైరోలామా ఫాబ్రిసే. కవాటాలు రక్తాన్ని ఏ మార్గంలో ప్రయాణింపచేస్తాయి? కవాటాలు రక్తాన్ని ఏ మార్గంలో ప్రయాణింపచేస్తాయి? ఏక మార్గంలో ప్రయాణింపచేస్తాయి. ఓకేనా? గుండె ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? విలియం హార్వే. గుండె ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? విలియం హార్వే. ఈయన 1578, 1657 వరకు. ఈయన ఫస్ట్ పుట్టిందేమో 1578లో, చనిపోయింది 1657. ఓకేనా? గబ్బిలం 2 రెక్కలపై పరిశోధన చేసి సూక్ష్మ నాళికలు అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? మార్సిల్లో మాల్పిజి. ఇప్పుడు గబ్బిలం ఉంటుంది కదా, దాని యొక్క రెక్కలపైన పరిశోధన చేశారనమాట. ఈయన పరిశోధన చేసి సూక్ష్మ నాళికలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? మార్సిల్లో మాల్పిజి. మార్సిల్లో మాల్పిజి. ఈయన గబ్బిలం యొక్క 2 రెక్కలపై పరిశోధన చేసి సూక్ష్మ నాళికలను కనిపెట్టి ఆ పైప్స్కి సూక్ష్మ నాళికలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మార్సిల్లో మాల్పిజి. గుండె ద్వారా రక్తం ఒకసారి మాత్రమే ప్రయాణిస్తే అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థని ఏమంటారు? గుండె ద్వారా రక్తం
ఒకసారి మాత్రమే ప్రయాణిస్తే అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థని ఏమంటారు? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఏమంటాం? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మార్సిలో మాల్పిజి. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మార్సిలో మాల్పిజి. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో జరుగుతుంది? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎక్కువగా కాదు, అసలు ఏ జీవుల్లో జరుగుతుంది అంటే చేపలలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జరుగుతుంది. రక్తం రక్తనాళాల ద్వారా కాకుండా పెద్ద పెద్ద కొటరాల ద్వారా మాత్రమే ప్రయాణిస్తే అటువంటి రక్త ప్రసరణను ఏమంటారు అంటే వివృత లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఓకేనా? రక్తం రక్తనాళాల ద్వారా కాకుండా పెద్ద పెద్ద కొటరాల ద్వారా ప్రయాణిస్తే అటువంటి రక్త ప్రసరణను వివృత స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. వివృత లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్తామన్నమాట. ఏ జీవుల్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది అంటే ఇలా కొటరాల ద్వారా ప్రయాణించే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏ జీవుల్లో ఎక్కువగా జరుగుతుంది అంటే ఆర్థ్రోపోడా, మొలస్కా, క్రింది స్థాయి కార్డేటా జీవుల్లో జరుగుతుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో జరుగుతుంది? ఆర్థ్రోపోడా, మొలస్కా, క్రింది స్థాయి కార్డేటా జీవుల్లో జరుగుతుంది అన్నమాట.